ప్రైవేట్ సంస్థలతో కరెంటు తయారీ వాడకానికి సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం, కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి ఓకే చేసుకోవడం, ఆ తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి కరెంటు తీసుకోవడం, వాడుకోవడం, కానీ వాళ్ళకి డబ్బులు కట్టకపోవడం. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పవర్ క్రైసిస్కి ప్రధాన కారణమైంది. ఇవి చివరికి ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి, కొత్త సంస్థలు రావడానికి ధైర్యం చాలినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి ఎవరైనా సరే ముందుగా ఇచ్చేసేయాలా, 6 నెలల్లో మొత్తం చెల్లించాలి, లేదంటే కనుక ఆ అమౌంట్ అంటే ప్రభుత్వాలకు సంబంధించి ఇప్పుడు చివరికి ప్రీపెయిడ్ మీటర్ల స్టేజ్కి తీసుకొచ్చేసింది కేంద్రం ఈ వ్యవహారాల నేపథ్యంలో. అయితే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఏంటంటే ఇట్లాగా హిమాచల్ ప్రదేశ్లో కరెంటు ప్రొడ్యూస్ చేసిన తర్వాతన అది వాడుకున్నటువంటి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉందో 150 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది, విద్యుత్ సంస్థలకి ఇవ్వట్లేదు. చివరికి వాళ్ళు కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు కోర్టు ఏం ఆదేశించిందంటే ఢిల్లీలో హిమాచల్ భవన్ ఉంటుంది, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక భవనం ఉంటుంది. మనకు ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ ఇట్లాంటి, హైదరాబాద్లో ప్రతి రాష్ట్రానికి ఒక భవనం ఉంటుంది. ఇదే ఢిల్లీలో, ఎందుకంటే అది జాతీయ రాజధాని కాబట్టి, దేశ రాజధాని కాబట్టి అక్కడ ఉన్నటువంటి భవనాలు ఆ ఏరియా అది ప్రభుత్వం అక్కడ ఇస్తుంది. అది మంచి కాస్ట్లీ అనమాట ఆ ఏరియాలన్నీ కూడా. అలా హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చినటువంటి భవనాన్ని అటాచ్ చేసి దాన్ని వేలం వేసుకుని అమ్ముకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఇది సంచలనం అయ్యింది దేశవ్యాప్తంగా కూడా.